అయితే ప్రామిసరీ నోట్లో సంతకం పెట్టి మరణించినా కూడా వారికి సంబంధించినటువంటి లీగల్ హెయిర్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. ఒకసారి ఇది మీరు గమనించాలి. లీగల్ హెయిర్స్ కనుక కట్టాలి అని చెప్పి కోర్టు వారి దగ్గర నుండి వీరు ఎవరైతే వాది ఉన్నారో వాది మరలా మీ వాళ్ళకి నోటీసులు పంపించడం, వాళ్ళ ద్వారా రికవరీ చేసుకునేటటువంటి వెసులుబాటు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ప్రామిసరీ నోట్లో ఉందో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి చెక్ బౌన్స్లో ఎవరైతే చెక్ ఇచ్చారో చనిపోయిన వ్యక్తి తాలూకా ఫ్యామిలీని డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ప్రామిసరీ నోట్ కేసుల్లో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఆ యజమాని చనిపోతే ఆ యజమానికి సంబంధించినటువంటి భార్య పిల్లల్ని అడిగేటటువంటి పరిస్థితి ఉంది. కారణం ఆ యాక్ట్లో చాలా స్పష్టంగా లీగల్ హెయిర్స్ని యాడ్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వ్యక్తికి ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాల్లో డబ్బులు తీసుకునేటప్పుడు కానీ డబ్బులు ఇచ్చేసేటప్పుడు కానీ